ఐటీ రంగానికి చెందినటువంటి స్టాక్స్ మొత్తం డౌన్ ఫాల్ లో ఉన్నాయి అనమాట. సో ఒక కైండ్ ఆఫ్ డిస్ట్రప్షన్ అనేది మనం చూస్తున్నాము. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ లే ఆఫ్స్ గురించి చాలా భయపడుతున్నారు. సో నాకు ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే ఏఐ యొక్క పొటెన్షియల్ ఎంత వరకు ఉంటుంది? కార్తిక్ గారు, ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడిపోతుంది షేర్లు అంటే ఏదైనా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉన్నప్పుడు పడిపోతుంది. ఓకే. అంటే ఎవరు ఊహించనిది ఏదైనా అయితే మార్కెట్ పడిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ 2008 అది ఆ బ్యాంకులో పడిపోతుంది ఎవరు ఊహించలేదు. కోవిడ్ సమయంలో కోవిడ్ ఇంత డిస్ట్రప్షన్ చేస్తుందని ఎవరు ఊహించలేదు, అప్పుడు కూడా పడిపోయింది. అవును. ఇప్పుడు స్టాక్స్ పడిపోతుంది, మీరు ఇండియన్ స్టాక్స్ చూస్తున్నారు. కానీ యావత్ ప్రపంచంలో అన్ని ఐటీ సంబంధించిన స్టాకులు, రీసెర్చ్ చేసే స్టాకులు అంటే గార్ట్నర్, S&P ఈ స్టాకులు కూడా పడిపోయాయి. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏఐ నిజంగా అంత చేయగలుగుతుందా అనే ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడాల్సింది ఏఐ ఏదో కొత్తగా ఈ రోజు వచ్చింది కాదు. ఏఐ 1950s నుంచి ఉంది. ఓకే. అంటే ఎట్లా ఆల్గారిథమ్స్ అవన్నీ యూజ్ చేసుకోవాలి అవన్నీ అప్పటి నుంచే ఉన్నాయి.